హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైషు వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చాను. అది ఏంటి అనేసి తెలుసుకుందాము. బట్ దానికన్నా ముందు మన ఛానల్ గురించి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి అనుకుంటున్నాను. మన ఛానల్లో ఏంటి అని అంటే టోటల్ ఒక హౌస్ వైఫ్ ఎన్ని రెస్పాన్సిబిలిటీస్తో ఉంటుందో అన్ని రెస్పాన్సిబిలిటీస్ని చూపిస్తానని చెప్పేసి నా ఇంట్రొడక్షన్ వీడియోలోనే చెప్పాను కదా. అది అన్నీ ఒక పార్ట్స్గా డివైడ్ చేస్తూ పెడుతున్నాను ప్లేలిస్ట్లో. లైక్ గార్డెనింగ్ వ్లాగ్సే కానీ, కుకింగ్ వ్లాగ్సే కానీ, ఏవైనా సరే పార్ట్స్గా డివైడ్, హౌస్ ఆర్గనైజేషన్సే కానీ, ఇంటిని ఆర్గనైజేషన్ మన వర్క్స్ని సింప్లిఫై చేసేసుకుంటూ ఇంటిని ఆర్గనైజింగ్గా ఉంచేసుకోవడం, ఇదన్నీ చాలా ఇంపార్టెంటే కదా ఒక హౌస్ వైఫ్కి. సో వాటన్నింటినీ నేను ప్లేలిస్ట్లో డివైడింగ్, అంటే వ్యూవర్స్కైనా సరే చూడడానికి అంత క్లమ్జీగా ఉండకూడదు కదా. ఇంటిని ఎంత చక్కగా అరేంజ్ చేసుకుంటామో ఛానల్ని కూడా అంతే చక్కగా అరేంజ్ చేసుకోవాలి కదా. సో అలాగే నేను నా టాపిక్స్ని, నేను తీసిన వీడియోస్ని అన్నింటినీ ప్లేలిస్ట్లో డివైడ్ చేసేసి పెడుతున్నాను. మీకు ఏ వర్క్లో మీకు హెల్ప్ఫుల్గా ఉండాలి, ఏ వర్క్లో ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అనేసి అనుకుంటే మీకు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీ టాపిక్ని సెలెక్ట్ చేసేసుకుంటే దానికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కింద ఉంటాయి, వెళ్ళి సర్చ్ చేసుకోండి. వర్క్ని సింప్లిఫై చేసేసుకుంటూ చాలా వర్క్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను పాస్ట్లో వీడియోస్ కూడా చేశాను కదా. సో అలా వర్క్ని సింప్లిఫై చేసేసుకున్నాక మనకు బోల్డ్ టైం మిగిలింది. ఆ బోల్డ్ టైం మిగిలాక ఏం చేయాలి, ఏంటి మళ్ళీ ఖాళీ కూర్చొని టీవీ చూసుకోవడమేనా మళ్ళీ అంటే ఇంతేనా ఇంకా అనేసి డిసప్పాయింట్ అవ్వకుండా ఇంట్లో ఉండి ఏదో చెయ్యాలి అనేసి, ఏదైనా చేస్తే బాగుండు, ఏదైనా చెయ్యాలి అని ఆలోచనతో ఉన్న లేడీస్ ఉంటారు కదా. సో అలాంటి లేడీస్కైనా, ఇంకా నాకు ఇన్కమ్, నేను జాబ్కి వెళ్ళేసి వస్తున్నా కానీ నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళకైనా సరే పార్ట్ టైం బేస్డ్ వర్క్స్ ఏమైనా ఉంటే కనుక బాగుండు అనేసి అలాంటి వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ అనేది ఈ వీడియోలో నేను ఒక పర్సన్తో ఇంట్రడ్యూస్ చేసేసి తన ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ పర్సన్తో మీకు షేర్ చేసుకోబోతున్నాను. అది ఎవరు కాదు, మీకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తే. నా పాస్ట్ వీడియోస్లో, నా సంక్రాంతి వ్లాగ్స్లో ఉన్నారు. బట్ నేను అప్పుడు ఇంట్రడక్షన్ తనది ఇవ్వలేదు. ఎందుకు అనేసి ఇలాంటి ఒక టాపిక్ తీసుకొచ్చేసి నేను తనని స్పెషల్గా ఇంట్రడక్షన్ చేద్దామని చెప్పేసి అనుకొని నేను తనని ఆ రోజు ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట. తను ఎవరో కాదు, మా సిస్టర్, నా అక్క. తను ఒక బిజినెస్ ఉమెన్. సో తను ఏ బిజినెస్ చేస్తుంది, తనకు వచ్చిన థింకింగ్ ఏంటి, తన వెనకాల ఎవరుండి సపోర్ట్ చేశారు ఏంటి అని అన్నీ తెలుసుకుంది. హలో అండి, నా పేరు రమా శ్రీనివాసులు ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒక బిజినెస్ ఉమెన్ని. సో ఈరోజు నేను మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో బిజినెస్ గురించి చెప్పడానికి వచ్చాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే నెట్వర్క్ బిజినెస్. సో ఇవాళ చూస్తుంటే మనకు చాలా నెట్వర్క్ బిజినెస్లు అనేటివి మన ముందు కనిపిస్తున్నాయి. బికాజ్ వీఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఏజ్ అన్నమాట. చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ అనేటివి మనం తీసుకుంటూ ఉంటాం. సో నేను కూడా ఈ బిజినెస్, అంటే నేను చెప్పబోయేది కూడా నెట్వర్కింగ్ బిజినెస్ గురించి. బట్ ఏంటంటే నేను ఈ నెట్వర్కింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నా మైండ్లో చాలా రకాల డౌట్స్ ఉన్నాయన్నమాట. చాలా రకాల నెట్వర్క్ బిజినెస్లని అబ్జర్వ్ చేశాను. సో అబ్జర్వ్ చేసిన తర్వాత వన్ నెట్వర్క్ బిజినెస్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకనేసానంటే ఈ బిజినెస్ చాలా సింపుల్గా ఉంది. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టనవసరం లేదు. ఎలాంటి వారైనా సరే ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బిజినెస్కి కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డ్రీమ్. సో మనకి డ్రీమ్ ఉండాలా, సంథింగ్ ఏదన్నా అచీవ్ చేయాలి అన్న డ్రీమ్ అనేది మన మైండ్లో ఉండాలి. ఈవెన్ స్టూడెంట్స్ కానివ్వండి, అంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి, మనం చాలా డిగ్రీస్ చేసి ఉంటాము. ఫర్దర్ కిడ్స్ వచ్చిన తర్వాత మనకు టైం అనేది మేనేజ్మెంట్ తెలియక అక్కడే స్టాప్ అయిపోతూ ఉంటాం. సో అలాంటి ప్యాషన్ ఉన్న లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, అండ్ పార్ట్ టైమ్గా, అంటే నేను చేస్తున్న జాబ్ ద్వారా నాకు ఇన్కమ్ సోర్స్ సరిపోవట్లేదు, సో అదర్ ఇన్కమ్ అనేది నాకు కావాలి,
అనేసి ఎవరైనా ఆలోచనతో ఉంటే, సో అలాంటి వారు కూడా, ఎందుకంటే ఇది పార్ట్ టైం బేస్డ్ బిజినెస్, జస్ట్ 2 hours డైలీ మనం ఈ బిజినెస్ని కనుక బిల్డ్ చేసినట్టయితే మనకు పార్ట్ టైంగా మనం ఏదైతే ఫుల్ టైంగా చేస్తున్నామో అక్కడ ఎర్న్ చేసే మనీ కన్నా త్రిబుల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు వస్తుంది, ఇంకా చాలా వస్తుంది. సో ఏంటి యాక్చువల్గా బిజినెస్ ఏంటి అనేసి అంటే, ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ మనం వై అనేది క్లియర్ చేసుకోవాలా. ఎందుకు నేను ఈ బిజినెస్ చేయాలా అనేది మనం క్లియర్ చేసుకోవాలా. వై అనేది మనకు క్లియర్ అయిందనుకోండి, ఎలా చేయాలి, ఏంటి, వాట్, హౌ అనేది చాలా సింపుల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు వై అనేది మనకు క్లియర్ అయింది, ఎందుకంటే మనము ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకి ఈ రోజుల్లో చాలా అవసరం కాబట్టి సో మనం ఈ బిజినెస్ చేయాలి అనేది మనం క్లియర్ చేసుకున్నాం. సో వై, ఎందుకు నెట్వర్క్ బిజినెస్ చేయాలి అని అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఏజ్ అన్నాం కదా. సో ఈ ఏజ్లో ఇప్పుడు నేను ఒక టెలిఫోన్ బూత్ పెట్టుకున్నాను అనుకోండి, రన్ చేయగలుగుతానా? చేయలేను కదా. సో కాలానికి అనుగుణంగా మనం నడవడమే అతి ముఖ్యమైన పని అన్నమాట. సో ఇప్పుడు రన్ అవుతున్న బిజినెస్ ఏంటి అని అంటే నెట్వర్క్. ఇట్స్ అ హ్యూజ్ నెట్వర్క్ బిజినెస్ వీఆర్ బిల్డింగ్. సో ఏంటి అని అంటే, మనం ఒక హిస్టరీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కంపెనీ హిస్టరీ అనేది డెఫినెట్గా మనం తెలుసుకోవాలి. 1959 నుండి స్టార్ట్ అయిందండి వరల్డ్ వైడ్గా బిజినెస్. అంటే 1959లో స్టార్ట్ అయిన బిజినెస్ వరల్డ్ వైడ్గా. మన ఇండియాలో వచ్చేసి 1998 నుండి రన్ అవుతుంది. 108 దేశాలలో ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడే మనం చాలా బిగ్ థింకింగ్ చేయాలన్నమాట. సో అట్లీస్ట్ ఒక చిన్న షాప్ని కనుక మనం రన్ చేయాలంటే ఎంత కష్టపడతాం. సో అలాంటిది బిజినెస్ 108 దేశాలలో, అంటే అన్ని గవర్నమెంట్కి, అంటే అన్ని దేశాల్లో ఉన్న గవర్నమెంట్కి సమాధానాలు చెప్పుకుంటూ అండ్ నలుగురికి హెల్ప్ చేస్తూ, అంటే ఒక ఎథిక్స్ అనేటివి ఈ బిజినెస్లో చాలా ఉన్నాయి. అందుకే ఈ బిజినెస్ ఇన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతుందన్నమాట. అండ్ ఈ బిజినెస్కి ఉన్న బ్యూటీ ఏంటంటే, ఫస్ట్ ఎనీ బిజినెస్ మనకు ప్రోడక్ట్ అనేది ఉంటుంది. సో ప్రోడక్ట్ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక గొప్ప ప్రోడక్ట్ ఇది. ఎందుకనేసి అంటే, ఈ ప్రోడక్ట్ మనం తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ అనేది మీరు ఎక్కడైనా చూసారా? చూడలే కదా. సో ఈ బిజినెస్లో అది ఉందన్నమాట. సో అందుకే మాకు హెల్ప్ చేస్తుంది 100% ప్రోడక్ట్ అనమాట. అంత వర్త్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మీకు నచ్చలేదనుకోండి, మీరు హ్యాపీగా రిటర్న్ ఇచ్చే అవకాశం ఈ బిజినెస్లో ఉంది. ఈవెన్ కిరాణా షాప్కి వెళ్తేనే రిటర్న్ ఇద్దామనేసి అని అంటే, ఓపెన్ చేసిన తర్వాత రిటర్న్ ఇద్దామంటే తీసుకోరు. సో అలాంటిది మీరు ప్రోడక్ట్ 20% యూజ్ చేయండి. మీకు నచ్చలేదనుకోండి, మనీ బ్యాక్ గ్యారంటీ ఉన్న బిజినెస్ ఇది. ఎందుకంటే డబ్బు చాలా విలువైంది. సో మనం పెట్టిన డబ్బుకి అంత వర్త్ ఉన్న ప్రోడక్ట్ మనం యూస్ చేయడానికి ఎలిజిబుల్గా మనం ఉండాలి. సో ప్రోడక్ట్ అది. కంపెనీ వచ్చేసి ఇంత హిస్టరీ ఉంది. అండ్ ఈ బిజినెస్కి ఉన్న బ్యూటీ ఎందుకనంటే, నార్మల్ హోమ్ మేకర్ నుండి ఒక బిజినెస్ ఉమెన్గా డెవలప్ అవ్వడానికి నన్ను మార్చిన ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ బిజినెస్కి ఉందండి. మనం ఒక బిజినెస్ చేయాలి అనేసి అంటే మనకు FMCG ప్రోడక్ట్స్ అనేటివి మనకు ఉండాలి. FMCG మీన్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. సో వీటి ద్వారా బిజినెస్ చేసి ఇవన్నీ రెగ్యులర్గా మూవ్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి ఈ బిజినెస్లో ఉంటాయి. అండ్ 108 ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ ప్రోడక్ట్ అండ్ యుటెన్సిల్స్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ అడిషనల్గా యాడ్ అయింది మనకు అట్మాస్ఫియర్ మినీ అనేసి ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో ఇలా ఇన్ని రకాల కేటగిరీ ప్రోడక్ట్స్ అనేటివి మనకు అవైలబుల్లో ఉంటాయి. సో ప్రోడక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, ప్రతిదీ మేము కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉంటాము. సో ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకు బిజినెస్ కూడా చాలా సింపుల్ వేలో జరిగిపోతూ ఉంటుంది. సో చూసారు కదండి. ఇంకా ఈ బిజినెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఈ స్క్రీన్ పైన రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయినా కానీ తను మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎప్పుడు రెడీగానే ఉంటుంది. సో కాంటాక్ట్ అయ్యి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వివైషు వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని
సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది.